ప్రస్తుతం మనమైతే మాదాపూర్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నాము. ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. ఎందుకంటే ఇప్పటి వరకు క్లోజ్ చేసినటువంటి పెట్రోల్ బంక్ ఇప్పుడే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఉదయం 5 గంటల నుంచి పెద్ద క్యూ లైన్ మనం చూస్తున్నాం. ఇది హైవే మాదాపూర్ రోడ్డు. ఇదంతా కూడా సాఫ్ట్వేర్ అంతా ఎంప్లాయీస్ వెళ్ళే రోడ్డు కాబట్టి మొత్తం జామ్ అయిపోతున్న సిచ్యువేషన్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 1/2 కిలోమీటర్ మేర కూడా మొత్తం జామ్ నిలుపుకొని వాహనాలను నిలుపుకొని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు పెట్రోల్ డీజిల్ కోసం అయితే ఇక్కడ. కానీ ఏంటి ప్రాబ్లం అని అంటే అందరికీ తెలిసిందే. మనకి యుద్ధం కారణంగా కూడా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా కూడా మొత్తం ఇక్కడికి పెట్రోల్ అలాగే ఇండియా అదే పెట్రోల్ డీజిల్ అలాగే గ్యాస్ ఇవన్నీ కూడా ఆగిపోయాయి రవాణా. కాబట్టి చాలా తక్కువ మోతాదులో కూడా ఇక్కడికి వస్తూ ఉన్నందున చాలా బంకులలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా మరి పబ్లిక్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ పబ్లిక్ వెయిట్ చేసిన ఈ క్షణాలని మరి మనం చూస్తున్నాము. హైదరాబాద్ లో ఇదే కొరత నెలకొంటే గనక, ఇదే సిచ్యువేషన్లు ఉంటే గనక ఒకవేళ మరి ఈ వాహనాలన్నీ కూడా మళ్ళీ ఇళ్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తా ఉంది. అదే సిచ్యువేషన్ లో చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనమైతే ఇక్కడ కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇప్పుడు పాసిబుల్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా మరి కొంతమంది వెళ్ళిపోతూ కొంతమంది పట్టించుకుంటూ ఉన్నారు. ఏమన్నంటే ఎక్కడ బంకులు బంద్ లేవు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భయ్యా, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు భయ్యా? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎందుకు క్లోజ్ చేశారు ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలే, అడగలే. లైన్ లో ఉన్నాయి ఇక్కడ అంతే. దొరుకుతుందా బయట పెట్రోల్ డీజిల్? దొరకట్లేదు. బేగంపేట పోయినా మారింగ్ దొరకట్లేదు. బేగంపేట కూడా వెళ్ళారా? దొరకట్లేదు. ఏం అసలు ఎట్లా ఇట్లా కొనసాగితే రేపు ఎలా ఉంటది సిచువేషన్? ఈవీ వెహికల్స్ బెటర్, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ బెటర్. ఎలక్ట్రికల్ వెహికల్స్ బెటర్. అయ్యే కొనుక్కోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు ఈ పెట్రోల్? ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదనుకో, సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటున్నాను నేను. మరి ఏదో యుద్ధం నడుస్తున్నట్టుంది కదా, దాని వల్ల ప్రాబ్లం ఉన్నట్టుంది. దీని బాధ ఈవీ వెహికల్ బెటర్స్ అనుకుంటున్నా. మరి యుద్ధం కారణంగా కూడా ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి చూస్తున్నాము. ఇదంతా కూడా ఎంత పెద్ద క్యూ లైన్ ఉంది. దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా పెట్రోల్ బంకులు బంద్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఏర్పడుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మాకు అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే నేపథ్యంలో కూడా ఉన్నారు. చూస్తున్నాము. ఇంకా ముందర బైకుల వాళ్ళు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంత క్యూ లైన్ చాలా చాలా ఉంది ఇక్కడైతే. మొత్తం కూడా ఇంత రద్దీతో ఉన్నటువంటి సిచ్యువేషన్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి అనేది కూడా. భయ్యా, ఎంతసేపు అయింది మీరు వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎట్లా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందా? ఎట్లా ఇలానే ఉంది, సేమ్ ఉంది. ఇట్లానే ఉంది. మరి రాను ఈ డీజిల్ పెట్రోల్ ఒకవేళ రాకపోతే ఏంటి? కొంచెం కూడా ఎట్లా ఉంటుంది? రాకపోతే ఇంతనే ఉండాలి కదా. ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవాలంటారా? ఎట్లా ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు డిమాండ్ అవుతాయి. ఇంకెక్కువ సెంట్రల్ ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్తాం, ఎక్కువ సప్లై చేస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే మనం చూస్తున్నాము చాలా వరకు కూడా ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంతా కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది ఎందుకంటే పెట్రోల్ పట్టించుకునే ఇదిలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడడానికి ఇది చూపించట్లేదు. చూద్దాము సార్, అన్ని పెట్రోల్ బంకులలో ఇలాగే ఉందా సార్ పరిస్థితి? కొన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తారండి. అక్కడ మేము ఇక్కడ కోకాపేట నుంచి వస్తాను. క్లోజ్ ఉందండి. అక్కడ మన లాంగ్వేజ్ దగ్గర పెట్రోల్ బంక్ క్లోజ్ ఉంది. అక్కడ భారత్ పెట్రోల్ బంక్ క్లోజ్ ఉందండి. ఇట్లా మరి వెయిట్ చేస్తా ఉంటే డ్యూటీస్ కి టైమింగ్ ఇదంతా సెట్ అవుతుంది. ఈ పెట్రోల్ ఉంటే ఏ టైం కైనా వెళ్ళొచ్చు డ్యూటీకి చెప్పొచ్చు. పెట్రోల్ దొరకట్లేదు అందుకు లేట్ అయిందని చెప్పొచ్చు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇంట్లో ఆఫీస్ సెలవు ఇస్తారు అంతే, ఇంకేముందండి. ఒకవేళ ఈ అంటే పెట్రోల్ అనేది ఇంకా యుద్ధం అక్కడ ఆగలేదు కాబట్టి వచ్చే సిచ్యువేషన్లు కూడా లేవు, టోటల్ గా బంద్ అయితే ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఆఫీస్ వాళ్ళు ఆలోచించి మార్గం చూపించాలి. ఎలక్ట్రికల్ స్కూటీలు బండ్లు బైక్లు
ఇప్పుడు రావు కదండి. ఇప్పుడు గ్యాస్ లేదండి, రైస్ కుక్కర్కి ఆర్డర్ పెడితే వారం రోజులకి ఇంకా రాలే, వారం రోజులైనా ఇంకా ఇంక రాలే. ఓకే. ఇప్పుడు ఈ పెట్రోల్ అంతే కదా. ఇప్పుడు మనకి పెట్రోల్ దొరకట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్క బైక్ కావాలంటే రాదు కదా, దానికి కొనలేం కదా. కొనలేం కదా. బైక్ ఇంట్లో పెట్టుకొని ఆఫీస్కి సెలవు సెలవు తీసుకోలేదు. ఓకే. సెంట్రల్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? సెంట్రల్ ప్రభుత్వం మనం ఏం చెప్పలేదు, అక్కడి నుంచి పైనుంచి రాంది వాళ్ళు ఏం చేయలేరు కదా. ఎట్లా రేట్లు పెంచారా డీజిల్ రేట్లు? లేదు లేదు, ఏం పెంచలేదు. ఇక్కడ మరి ఇక్కడే ఉన్నామండి. నైట్ 1 గంట వరకు వచ్చి ఇక్కడే ఉన్నాం. కార్కి ఇక్కడే ఉన్నారు నైట్ నుంచి. నైట్ 1 గంటకు వచ్చి కార్కి డీజిల్ కొట్టించి వెళ్ళాం, ఆఫీస్ కార్కి. నైటు రాత్రి 1 గంటల నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే పెట్రోల్ దొరకట్లేదు కాబట్టి అక్కడంతా కోకాపేట ఏరియా అంతా కూడా పెట్రోల్ బంకులు బంద్ ఉండడం వల్ల కూడా మొత్తానికి ఇక్కడ ఎక్కడెక్కడైతే ఓపెన్ లో ఉన్నాయో అక్కడికి వచ్చి గంటల తరబడి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అయితే నార్మల్ గానే ఇంతకు ముందు ఉన్నలాగే ఉన్నాయి. కానీ గ్యాస్ ధరలు పెంచారు కాబట్టి ఒక్కసారిగా 40 నుంచి 50 వరకు పెంచారు. అది ఇబ్బంది పెడతా ఉంది ప్రజలను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని చెప్పేసి ఇక్కడ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. 1 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేశారంటే అది ఎంతవరకు వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది కూడా గమనించుకోవాలి. అదే విధంగా ఆఫీసులలో కూడా సెలవులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్సే మళ్ళీ తీసుకోవాలేమో, అదే నెలకొనబోతుందేమో అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే కూడా మరి చూస్తూ ఉన్నాము. మిగతా పెట్రోల్ బంకులు కూడా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. క్లోజ్ అయిన పెట్రోల్ బంకుల పరిస్థితి ఏంటి, ఎందుకు క్లోజ్ చేశారు, వాళ్ళకి అసలు రావట్లేదా ఏంటి, ఆ కోణంలో కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ అశోక్తో నిర్మల RTV.